హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ స్టైల్ విత్ తేహసీన్. సో ఇవాళ నేను టేస్టీ అండ్ ఈజీ చికెన్ శాండ్విచ్ చేస్తున్నానండి. కన్ఫామ్గా ఒకసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. బ్రేక్ఫాస్ట్లో కానీ డిన్నర్లో కానీ ట్రై చేసే వాళ్ళకి చాలా అంటే చాలా నచ్చుతుంది. కన్ఫామ్గా ట్రై చేయండి ఒకసారి. ఇక్కడ నేను 300 గ్రామ్స్ ఆఫ్ చికెన్ తీసుకున్నానండి. దాన్ని అయితే చిన్న పీసెస్లా కట్ చేసుకున్నాను. అండ్ టర్మరిక్ అను సాల్ట్ కొంచెం మ్యారినేట్ చేసి పక్క పెట్టాను అనమాట. సో అవి దీంట్లో యాడ్ చేసిన తర్వాత సిమ్లోనే పెట్టండి. వాటర్ అయితే యాడ్ చేయకండి, ఆ నీళ్ళతోనే మగ్గిపోతుంది. దీంట్లో నేను 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ అండ్ 1/2 టేబుల్ స్పూన్ వచ్చేసి పెప్పర్ పౌడర్ యూజ్ చేస్తున్నాను. అది కాసేపు మగ్గనివ్వాలి. ఇక్కడ నేను ఒక బౌల్లో 2 స్పూన్స్ ఆఫ్ టొమాటో కెచప్ అండ్ 2 స్పూన్స్ వచ్చేసి మయోనీస్ యాడ్ చేసి మిక్స్ చేసి పక్కన పెట్టుకుంటున్నానండి. చూసారు కదా, ఇక్కడ చికెన్ అయితే బాగా కుక్ అయిపోయిందండి. చికెన్ వచ్చేసి నేను వేరే బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నానండి. అదే ప్యాన్లో 1 స్పూన్ ఆఫ్ బటర్ యాడ్ చేస్తున్నాను. ఇక్కడ నేను 1 కప్ ఆఫ్ ఆనియన్స్ అండ్ 1 కప్ వచ్చేసి క్యాప్సికమ్ తీసుకుంటున్నాను. ఇది అంత ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి, కొంచెం మగ్గితే చాలు. ఇక్కడ నేను చికెన్ని యాడ్ చేస్తున్నానండి. చికెన్ని స్మాష్ చేసి పక్కన ఉంచాను అనమాట. అది యాడ్ చేసిన తర్వాత సిమ్లోనే ఉంచండి, లేకపోతే మీడియం ఫ్లేమ్లో ఉంచండి. హై ఫ్లేమ్లో అయితే అసలు పెట్టకండి. ఇక్కడ నేను 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ వచ్చేసి చికెన్ మసాలా అండ్ 1/2 టీ స్పూన్ వచ్చేసి కారం అండ్ 1/2 టీ స్పూన్ వచ్చేసి ధనియాల పొడి యూజ్ చేశాను. కొంచెం మిక్స్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను 1 స్పూన్ ఆఫ్ సోయా సాస్ యూజ్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ నేను టొమాటో కెచప్ అండ్ మయోనీస్ ఏదైతే పేస్ట్ రెడీ చేసాం కదా, దీంట్లో యాడ్ చేసి మిక్స్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ బ్రౌన్ బ్రెడ్ తీసుకున్నానండి. అదైతే స్టఫింగ్ ఫిల్ చేసేయాలి. అండ్ ఇక్కడ నేను చీజ్ స్లైస్ యూజ్ చేస్తున్నానండి. మీరైతే మోజరెల్లా చీజ్ అయినా యూజ్ చేయొచ్చు. అండ్ ఇక్కడ నేను 1 స్పూన్ ఆఫ్ బటర్ యూజ్ చేస్తున్నాను. శాండ్విచ్ గోల్డెన్ బ్రౌన్ కలర్లో రావాలండి, మరీ అంత మాడకూడదు. కొంచెం బటర్ అప్లై చేస్తూ ఉండండి, టేస్ట్ దానివల్ల ఎక్కువ వచ్చింది.
హలో రెడీ అయిపోయిందండి చికెన్ శాండ్విచ్. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి కన్ఫామ్గా ట్రై చేయండి. సో ఎవరైతే లైక్ చేయలేదో, షేర్ చేయలేదో కన్ఫామ్గా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.